నమస్కారం ఎస్ఆర్కే సిటీ న్యూస్ కు స్వాగతం. ముందుగా ముఖ్యాంశాలు. టీటీడీ చైర్మన్ బిఆర్ నాయుడు అధ్యక్షతన జరిగిన పాలక మండలి సమావేశం. పలు కీలక నిర్ణయాలకు ఆమోదం. శ్రీవారి ఆలయంలో వేడుకగా జరిగిన కోయిలాల్వార్ తిరుమంజనం. శ్రీవారి ఆలయాన్ని శుద్ధి చేసిన పాలక మండలి సభ్యులు, అధికారులు, భక్తులు. ఓటర్ల జాబితా ప్రత్యేక సవరణ గడువు జూలై 24 వరకు పొడిగింపు. జిల్లా కలెక్టర్ వెంకటేశ్వర్ వెల్లడి. అమరావతిలో మినీ అమెజాన్ పై వ్యంగ్యాస్త్రాలు సంధించిన మాజీ ఎమ్మెల్యే భూమన. ఇక వార్తల్లోని వివరాలు. తిరుమలలో కోయిల్ ఆల్వార్ తిరుమంజనం కార్యక్రమం శాస్త్రోక్తంగా జరిగింది. ఏటా 4 సార్లు శ్రీవారి వార్షిక బ్రహ్మోత్సవాలు, అనివార ఆస్థానం, వైకుంఠ ఏకాదశి, ఉగాదికి ముందు వచ్చే మంగళవారం రోజున ఈ ఆలయ శుద్ధి కార్యక్రమం సాంప్రదాయబద్ధంగా నిర్వహిస్తారు. ఇందులో భాగంగా పవిత్ర సుగంధ పరిమళాల జలాలతో స్వామివారి గర్భాలయంతో పాటు ఇతర అనుబంధ ఆలయాలను శుద్ధి చేస్తారు. కోయిల్ అంటే ఆలయమని, ఆల్వార్ అంటే భక్తుడు అని అర్థం. దేహమే దేవాలయమని, దాన్ని ఎలాంటి మానసిక కల్మషాలు అంటకుండా భక్తిభావంగా పవిత్రంగా ఉంచుకుంటేనే దైవ సాన్నిధ్యం పొందుతామన్న అర్థం ఇందులో ఉందని పండితులు చెబుతారు. ఈ నెల 17న ఆనివార ఆస్థానం జరగనున్న సందర్భంగా ఈ ఆలయ శుద్ధి కార్యక్రమం టీటీడీ నిర్వహించింది. ఇందులో టీటీడీ చైర్మన్ అధికారులతో పాటు ఆలయ ఉద్యోగులు, భక్తులు పాల్గొన్నారు. ఆలయ శుద్ధి అనంతరం మధ్యాహ్నం 12 గంటల నుంచి భక్తులను టీటీడీ దర్శనాలకు అనుమతించింది. ఓం నమో వెంకటేశాయ. మన ఆచారం ప్రకారం ప్రతి సంవత్సరం 4 సార్లు ఆలయాన్ని శుభ్రపరచుకునే కార్యక్రమం ఉంటుంది. దాన్ని కోయిలాల్వార్ తిరుమంజనం అంటాం. ఉగాదికి ఈ సంవత్సరం మొదటిసారి చేసుకున్నాం. ఇప్పుడు ఆనివార ఆస్థానం సందర్భంగా చేస్తున్నాం. తర్వాత బ్రహ్మోత్సవాల ముందు ఇంకొకసారి వైకుంఠ ఏకాదశి ముందు చేయటం జరుగుతుంది. సో అందరూ ఆలయ సిబ్బంది, బోర్డు మెంబర్స్ అందరూ ఆధ్వర్యంలోన టెంపుల్ సిబ్బంది శుభ్రపరుస్తున్నారు. సో ఆచారాన్ని ఈరోజు పాటించడం జరిగింది. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఓటర్ల ఇంటింటి ధృవీకరణ గడువును కేంద్ర ఎన్నికల సంఘం ఈ నెల 24వ తేదీ వరకు పొడిగించిందని తిరుపతి జిల్లా కలెక్టర్ వెంకటేశ్వర్ వెల్లడించారు. మంగళవారం సాయంత్రం స్థానిక కలెక్టరేట్లోని వీసీ హాల్ నందు జాయింట్ కలెక్టర్ గోవిందరావు, డిఆర్ఓ నరసింహులతో కలిసి ఆయన పాత్రికేయుల సమావేశం నిర్వహించారు. ఓటర్ల జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ కార్యక్రమానికి సంబంధించిన తాజా సవరించిన షెడ్యూల్ వివరాలను ఈ సందర్భంగా కలెక్టర్ మీడియాకు వివరించారు. సో మన జిల్లాలో 17,69,438 మంది ఓటర్లు. ఇందులో వీళ్ళందరికీ కూడా మనము ప్రతి ఒక్క ఓటర్కి ఎన్యూమరేషన్ ఫామ్ డిస్ట్రిబ్యూషన్ చేయడం జరిగింది. ఎక్కడైతే ఓటర్ ఉన్నారో వాళ్ళకి నేరుగా ఇవ్వడం జరిగింది. ఓటర్ లేని ప్లేస్లో లేదంటే పర్మనెంట్ మైగ్రేషన్ అయినా, షిఫ్టింగ్ జరిగిన వాళ్ళ పాత ఇంట్లో మనము అందించడం జరిగింది. వాళ్ళు లేకపోతే మనం ఏం చేయలేం. వాళ్ళ ఇంట్లో మనం పాత ఇంట్లో ఏదైతే డోర్ నెంబర్ ఉందో ఆ డోర్ నెంబర్లో మనము ఎన్యూమరేషన్ ఫామ్స్ ఇవ్వడం జరిగింది. ఈ ఎన్యూమరేషన్ ఫామ్స్ అన్నిట్లో కూడా మనకి మొత్తానికి 2 కేటగిరీలు ఉన్నాయి. ఒకటి ఇచ్చిన ఎన్యూమరేషన్ ఫామ్ని తిరిగి కలెక్ట్ చేసుకున్న వాటి ఒక కేటగిరీ, కలెక్ట్ చేసుకోలేని వాటివి ఒక కేటగిరీ. అంటే కలెక్టబుల్ అంటాము, అన్కలెక్టబుల్ అంటాం. ఇప్పుడు కలెక్ట్ చేసుకున్నవి చూసుకుంటే మన జిల్లాలో ఇప్పుడు దాకా 14,77,424 మనము ఎన్యూమరేషన్ ఫామ్స్ని తిరిగి ఓటర్స్ నుంచి కలెక్ట్ చేసుకోగలిగాము. అదేవిధంగా 2,91,996 ఫామ్స్ని మనము తిరిగి కలెక్ట్ చేసుకోలేకపోయాము. ఇప్పుడు ముందుగా ఈ 14,77,424లో ఏదైతే కలెక్ట్ చేసుకున్నామో దాంట్లో కూడా 2 కేటగిరీలు ఉన్నాయండి. ఒకటి మ్యాపింగ్ జరిగింది, ఇంకోటి మ్యాపింగ్ జరగనివి. మ్యాపింగ్ జరిగిందంటే 2002 ఓటర్ లిస్టుతో ఓటర్ని కానీ, ఓటర్ యొక్క తల్లిదండ్రులు కానీ, ఆర్ఎల్స్ గ్రాండ్ పేరెంట్స్ని కానీ మనం మ్యాపింగ్ చేసుకోగలిగినట్టయితే అది మ్యాపింగ్ కేటగిరీ కింద ఉంటుంది. అదేవిధంగా 2002తో మనం అసలు ఎవరితో కూడా మ్యాపింగ్ చేయలేకపోతే అది అన్మ్యాప్డ్ కేటగిరీ కింద వస్తుంది. ఈ అన్మ్యాప్డ్ కేటగిరీ కూడా ఈ 14,77,000లో మన జిల్లాలో సుమారుగా 2,03,10 మంది ఉన్నారు. ఈ 2 లక్షల మంది కూడా మసాయిదా జాబితాలోకి, డ్రాఫ్ట్ ఎలక్టరల్ రోల్లోకి ఆటోమేటిక్ గా వచ్చేస్తారు. వాళ్ళదే మనము ఓటు తొలగించేదైతే ఏమి ఉండదు. మ్యాపింగ్ జరగకపోయినా కూడా వాళ్ళందరూ డ్రాఫ్ట్ ఎలక్టరల్ లిస్ట్ లోకి వస్తారు. వాళ్ళకి రేపు జూలై 31 నుంచి ఆ 2 లక్షల మందికి కూడా మనము నోటీస్ ఇచ్చి వాళ్ళ నుంచి ఏదైతే ఎన్నికల సంఘం చెప్పినటువంటి 11 ఫారాల్లో
ఏదో ఒకటి వాళ్ళు తీసుకురావాల్సి ఉంటుంది. ఒకవేళ 87 సంవత్సరం కంటే ముందు పుట్టుంటే కేవలం వాళ్ళది మాత్రమే తీసుకురావాలి. 87 సంవత్సరం నుంచి 2004 సంవత్సరం వరకు పుట్టినట్టుంటే వాళ్ళ దాంతో పాటు తండ్రి లేదా తల్లి గారిది ఎవరిదొకరిది వాళ్ళు ఆ 11 ఫారాల్లో ఒకటి తీసుకురావాలి. 2004 తర్వాత జన్మించినట్టు వాళ్ళ ఇదందరికీ వాళ్ళ దాంతో పాటు తల్లిది ప్లస్ తండ్రిది టోటల్గా ముగ్గురిది కూడా ఆ ఇచ్చినటువంటి 11 ఫామ్స్లో ఏదో ఒక ఫామ్ని తీసుకురావాల్సి ఉంటుంది. సో ఇది కేటగిరీ. ఈ 2 లక్షల మందికి కూడా మనందరం నోటీసులు ఇచ్చి ఫామ్స్ వచ్చే జూలై 31 తారీఖు నుంచి నెల రోజుల పాటు టైం ఇస్తాం. నెల రోజుల్లో మనం కలెక్ట్ చేసుకోవడం జరుగుతుంది. డోర్ టు డోర్ యాక్టివిటీ 24 జూలై వరకు ఎక్స్టెండ్ అవుతుంది. ఓకే, సో ఇప్పుడు ఇది ఈ రోజు వరకు చేసింది కూడా యాక్చువల్లీ ఈరోజు లాస్ట్ అనుకొని మనం కంప్లీట్ చేసాము. బట్ 10 డేస్ ఎక్కువ ఉంది కాబట్టి ఈ 10 డేస్లో కూడా మరొకసారి మన వాళ్ళు డోర్ టు డోర్ వెళ్ళి ఇంకేదన్నా చిన్న కరెక్షన్స్ ఏదన్నా ఉన్నా ఆ ఆప్షన్ కూడా ఇచ్చారు. సో వాటిని కూడా చేయడం జరుగుతుంది. ఎస్సీ వర్గీకరణకు వ్యతిరేకంగా పార్లమెంట్లో చట్టం చేసేంత వరకు నిరంతరం శాంతియుత పోరాటం కొనసాగుతుందని దళిత నాయకులు స్పష్టం చేశారు. తిరుపతి ప్రెస్ క్లబ్లో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో నేషనల్ ప్రెసిడెంట్ ఫర్ మాల మహానాడు అండ్ రాక్స్ ఆర్ఎస్ రత్నాకర్ మాట్లాడారు. ఎస్సీ వర్గీకరణ వెనుక ఉన్న రాజకీయ కుట్రలను, దళిత ఐక్యతను దెబ్బతీసే ప్రయత్నాలను వారు తీవ్రంగా ఎండగట్టారు. ఈ యొక్క ప్రెస్ మీట్ ముఖ్య ఉద్దేశం ఏంటంటే ప్రజాస్వామ్యయుతంగా మనం ఎవరితో కొట్లాడొద్దు, దెబ్బలాడొద్దు. వీఆర్ ఎగ్నెస్ట్ వైలెన్స్. గాంధీ మార్గంలో నాన్ వైలెంట్గా జరుగుతున్నట్టు దళితులపై జరుగుతున్నటువంటి ఈ రాజకీయ కుట్రకు వ్యతిరేకంగా ప్రజాస్వామ్యయుతంగా యాక్సెప్టెడ్ వేలో ఎస్సీ వర్గీకరణకు వ్యతిరేకంగా కాన్స్టిట్యూషనల్ అమెండ్మెంట్ చేసేంత వరకు కూడా పార్లమెంట్లో శాంతియుత పోరాటానికి సిద్ధం కావాలని చెప్పేసి దేశవ్యాప్త పర్యటనలో భాగంగా 300 ప్లస్ మీట్ల తర్వాత వెంకటేశ్వర స్వామి సన్నిధిలో దేశవ్యాప్తంగా ఉన్నటువంటి దళితులందరికీ కూడా పిలుపునిస్తా ఉన్నాను మిత్రులారా. ఈ సందర్భంగా మీకు తెలియాల్సింది ఏంటంటే ఎస్సీ రిజర్వేషన్ పేరుతో వాట్ దే ఆర్ గివింగ్ ఈజ్ ఇన్ ద నేమ్ ఆఫ్ రిజర్వేషన్స్ ఈజ్ జస్ట్ పీనట్స్. స్పిట్ రైస్ ఇంగిలి మెతుకులు పాడేస్తా ఉన్నారు ఎస్సీ రిజర్వేషన్ పేరుతో. టిల్ నౌ వీ డోంట్ హ్యావ్ ఎనీ అఫీషియల్ డేటా ఫ్రమ్ ది గవర్నమెంట్ ఆఫ్ ఇండియా రిగార్డింగ్ as far as the subject of reservations and the beneficiaries is concerned. ఎస్సీ రిజర్వేషన్ కి సంబంధించి ఇంతవరకు రిజర్వేషన్ వల్ల ఎంత బెనిఫిట్ జరుగుతుంది ఎస్సీలకి అనేటటువంటి గవర్నమెంట్ డేటా ఇంతవరకు దేశంలో లేదు మిత్రులారా. ఇట్స్ వైల్డ్ గ్యాస్. 100లో ఒకడికి లేదా ఇద్దరికే రిజర్వేషన్ వల్ల బెనిఫిట్ జరుగుతా ఉంది మిత్రులారా. ఇది కూడా ఒక అప్రాక్సిమేట్ వే. 100లో ఇద్దరికి ఇచ్చేటటువంటి ఈ బెనిఫిట్స్ ని తెలుగు రాష్ట్రాల ముఖ్యమంత్రులు, అపూర్వ సహోదరులు, గురు శిష్యులు చంద్రబాబు నాయుడు, రేవంత్ రెడ్డి తెలుగు రాష్ట్రాల్లో ఎస్సీ లిస్టులో ఉన్నటువంటి 59 కులాలకు సమానంగా ఎలా పంచుతారు అంటే ది గైజ్ ఆఫ్ సోషల్ జస్టిస్ అండ్ సబ్ క్లాసిఫికేషన్. ఈజ్ ఇట్ పాసిబుల్? మోడీ సాబ్ అయితే దేశం మొత్తం మీద ఎస్సీ లిస్టులో ఉన్నటువంటి 1108 ఎస్సీ కులాలకు 100లో ఇద్దరికి ఇచ్చేటటువంటి ఈ బెనిఫిట్స్ ని సమంగా పంచుతారట మిత్రులారా. एक ही समय पर मोदी जी सुनिए, एससी लिस्ट में बाकी जातियों पर अगर आपको सच्चा दोस्ती है और प्रेम है, आरक्षण 10% और बढ़ाकर बाकी जातियों को देना चाहिए मोदी जी. आप कर सकते थे, काम करे, लेकिन दलित जातियों को विभाजित ना करे, वो नहीं चलेगा. మోడీ గారు ఎస్సీ లిస్ట్ లో ఉన్నటువంటి మిగతా కులాల్ని బయటికి తీసుకురావాలనుకుంటే దేర్ ఆర్ సో మెనీ అదర్ వేస్. యు ఆర్ రియల్లీ కమిటెడ్ ఫర్ ది డెవలప్మెంట్ ఆఫ్ అదర్ కాస్ట్ ఇన్ ద ఎస్సీ లిస్ట్. ఇంక్రీజ్ ద రిజర్వేషన్ బై అనదర్ 10%. గివ్ ఇట్ టు దెం, వి డోంట్ హావ్ ఎనీ ప్రాబ్లం. మీకు నిజంగా ఎస్సీ లిస్ట్ లో ఉన్నటువంటి మిగతా ఎస్సీ కులాలను పైకి తీసుకురావాలని రిజర్వేషన్ ఇంకో 10% పెంచి వారికి ఇచ్చేయండి. అన్భాన తమిళ సహోదరి సహోదరులే, ಎಂಟೆ ಪ್ರಿಯಪಟ್ಟ ಮಲಯಾಳಿ ಸಹೋದರಿ ಸಹೋದರನ್ಮಾರೇ, ಪ್ರಿಯ ಗುಜರಾತಿ ಮಿತ್ರೋ ಸಂಬಳೋ, ನನ್ನ ಆತ್ಮೀಯ ಕನ್ನಡ ಸ್ನೇಹಿತರೆ, ಬಂಗಾಳಿ ಬಂಧುರ, ఒరిస్సా బంధుగణ, వాట్ ఈస్ దిస్ నాన్సెన్స్ ఇస్ గోయింగ్ ఇన్ దిస్ కంట్రీ? ఎంత ఘోరం అంటే మీరు అనుకుంటా ఉన్నారు దళిత సోదరులారా, ప్రజాస్వామ్య వ్యవస్థను గౌరవించేటటువంటి మిత్రులారా. ఆల్రెడీ చంద్రబాబు నాయుడు, రేవంత్ రెడ్డి చట్టాలు చేశారు. సుప్రీంకోర్టు తీర్పు ఇచ్చేసింది కదా, చేయడానికి ఏమీ లేదు అని అనుకోకండి మిత్రులారా. డోంట్ థింక్ దట్ ఇస్ ఇట్ గీత ఆర్ ఖురాన్ బైబిల్ దట్ కాంట్ బి చేంజ్డ్ ఎట్ ఆల్. ఆర్ చంద్రబాబు నాయుడు అండ్ రేవంత్ రెడ్డి, మోడీజీ ఆర్ డివైన్ బీయింగ్స్? వీళ్ళేమైనా దైవాంశ సంభూతులా? ఇస్ ఇట్ ఎ మోనోలిథిక్ రాక్? అదేమైనా విడదీయలేనటువంటి చట్టమా మిత్రులారా? యూ రెస్పెక్ట్ అండ్ సబ్మిషన్ టు ద ఆనరబుల్ సుప్రీం కోర్ట్. కోర్టులు జడ్జిమెంట్లు ఇస్తా ఉంటాయి, టైం టు టైం మారుతా ఉంటాయి మిత్రులారా. 2004లో సుప్రీం కోర్టు సబ్ క్లాసిఫికేషన్ ఇస్ నాట్ పర్మిసిబుల్ అండర్ ది కాన్స్టిట్యూషన్ ఆఫ్ ఇండియా. ఎస్సీస్ కెనాట్ బి divided under the guise of social justice and sub-classification. At the same Supreme Court again gave the judgment in 2024. It is permissible. SCs can be subdivided and sub-categorized. SCలు విభజించొచ్చని ఇచ్చింది మిత్రులారా. We are not contradicting the judgment of Honorable Supreme Court. Supreme Court యొక్క జడ్జిమెంట్ మనం ఏం కాదంటలేదు, విత్ డ్యూ రెస్పెక్ట్ అండ్ సబ్మిషన్ ఇస్తూ, కానీ ఇచ్చేదంతా. అందుకనే there must be an amendment for the constitution that SCs cannot be sub-classified at under the guise of social justice and sub-classification. పార్లమెంట్లో ఎస్సీలు విభజించడం కుదరదు, ప్లీజ్ బ్రదర్, ఎస్సీలు విభజించడం కుదరదు అని చట్టం చేసేంత వరకు, కాన్స్టిట్యూషనల్ అమెండ్మెంట్ చేసేంత వరకు కూడా ఈ పోరాటం ఆగదు మిత్రులారా. కాబట్టి విలేకరు మిత్రులందరూ కూడా తెలుసుకోవాల్సింది ఏంటంటే, భారతదేశ చరిత్రలోనే ఇటువంటి సబ్జెక్ట్ జరగలేదు కాబట్టి మీకు కూడా కొంత అవేర్నెస్ అవసరం ఉంది. కాబట్టి మిత్రులారా,
ఇది దేశవ్యాప్త ఉద్యమం కాబట్టి, ప్రజాస్వామ్యత ఉద్యమం కాబట్టి మీరు కూడా దీనిపై అవగాహన కలిగించుకోవాలని చెప్పేసి ఈ సందర్భంగా ఈ వేదిక మీకు అందరికీ విజ్ఞప్తి చేస్తా ఉన్నాను మిత్రులారా. అమరావతిలో 5 ఎకరాల విస్తీర్ణంలో మినీ అమెజాన్ అడవిని సృష్టించబోతున్నారంటూ వస్తున్న వార్తలపై వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేత, తిరుపతి మాజీ ఎమ్మెల్యే భూమన కరుణాకర్ రెడ్డి తీవ్ర వ్యంగ్యాస్త్రాలు సంధించారు. కూటమి ప్రభుత్వానికి అనుకూల మీడియా రాస్తున్న కథనాలు వాస్తవానికి దూరంగా నవ్వు తెప్పించేలా ఉన్నాయని ఆయన ఎద్దేవా చేశారు. అమరావతిలో మినీ అమెజాన్ని నిర్మించబోతున్నారట చంద్రబాబు గారు. ఈరోజు వార్త ప్రముఖంగా వచ్చింది. దట్టమైన అడవి, తుంపర్లుగా కురిసే వర్షం, జలపాతపు సవ్వళ్ళు, పక్షుల కిలకల రావాలు, ఇలాంటి ఒక అద్భుతమైన మినీ అమెజాన్ని, అది కూడా 20,000కు పైగా చెట్లు, దట్టమైనటువంటి గుబుర్లతో అడవిని సృష్టిస్తారట 5 ఎకరాలలో. 5 ఎకరాలలో చంద్రబాబు గారు మినీ అమెజాన్ని ఏర్పాటు చేస్తూ అందులో 400 జాతుల వృక్షాలుంటాయట, మొక్కలుంటాయట, బాగా పొడవైన ఎత్తైనటువంటి చెట్లు ఉంటాయట. అంతే కూడా కాకుండా ఆ 5 ఎకరాలలో జీవ వైవిధ్య పరిరక్షణ కేంద్రంగా దీన్ని తీర్చిదిద్దుతూ పక్షులు, కీటకాలు, కుందేళ్లు వంటి వన్యప్రాణులకు ఆవాసయోగ్యంగా చేయటమే కాకుండా చిన్న చిన్న తటాకాలు, సెలయేళ్లను కూడా ఏర్పాటు చేస్తారట చంద్రబాబు గారు. కొండ, దానిపైనుంచి జాలువారే కృత్రిమ జలపాతాలు కూడా 5 ఎకరాలలోనే ఉంటాయట. సెలయేళ్లపై ఏర్పాటు చేసినటువంటి చిన్న చిన్న బ్రిడ్జిలు కూడా ఉంటాయటండి అందులో. ఇంద్రుని అమరావతి కంటే ఈ అమరావతిని అత్యద్భుతంగా ఇలాంటి మాయాజాలంతో మీరు సృష్టించగలరు. మీ దగ్గర కుబేరుడున్నాడు, మీ దగ్గర అపర బ్రహ్మలున్నారు. కనుక మీరైతేనే ఇలాంటి వనరులు మాకందరికీ కూడా అందించగలరు. ఏం ఇంద్రుని దగ్గరే ఉండాలన్నా అన్ని రకాలైనటువంటి సౌలభ్యాలు అమరావతిలోనే, ఈ అమరావతిలో కూడా ఆ అప్సరాసలందరినీ కూడా తీసుకొని వచ్చి, ఎట్లాగూ ఈ రోజున అన్ని ఎయిర్పోర్టులలోనూ మీరు బార్లు తెరిచేసినారు, వాళ్లను కూడా దించి ప్రజలకు వినోదం అదనంగా ఒకవైపున పసిఫిక్ మహాసముద్రము, మరొక వైపున హిమాలయాలు, మరొక వైపున అమెజాన్ సందర్శన, మరోవైపున ఇంద్రామరావతిని భ్రమింపజేసేటువంటి ఈ నృత్యాలు, వినోదాలు ఇవన్నీ కూడా తెస్తే బాగుంటుంది. అక్కడే సెక్రటేరియట్ ఉంది. ఏం ఎయిర్పోర్టుల్లోనైనా బార్లు, సెక్రటేరియట్లో ఉన్నటువంటి ఉద్యోగస్తులు అలిసిపోరా? మరి వాళ్ళ దగ్గర కూడా బార్లు ఉండాలా? మీరైతేనే చేయగలరు చంద్రబాబు గారు, వేరే వాళ్ళు చేయలేరు ఆ సాహసం. అక్కడే హైకోర్టు ఉంది, అక్కడ కూడా ఒక చిన్న బీర్ షాపు పెట్టించండి. మీరు అనుకుంటే ఆకాశాన్ని అంగుళం స్థలంలో అమరావతిలో ఇరికించేయగలరు. మేళం పెట్టిస్తా అనేటువంటి బాబు గారు ఏపీ అంతా ఏసీ చేసేస్తానని కూడా అనగలరు బాబు గారు మీరు. అది మీలో ఉన్న గొప్పతనం అని మీ పత్రికల ద్వారా, మీ ఛానళ్ళ ద్వారా 5 కోట్ల మంది తెలుగు వాళ్ళనందరినీ కూడా నమ్మించగలరు స్వామి. నమ్మించగలనేటటువంటి ధైర్యంతోనే మినీ అమెజాన్ అడవులనే 5 ఎకరాలలోనే సృష్టించబోతున్నారంటే ప్రజల ఈ కోరికలన్నీ కూడా తీర్చండి మహానుభావ అని ప్రజలందరూ మిమ్మల్ని వేడుకుంటున్నారు బాబోరు. తిరుమల తిరుపతి దేవస్థానం చైర్మన్ బిఆర్ నాయుడు అధ్యక్షతన జరిగిన బోర్డు సమావేశంలో భక్తుల సౌకర్యాలు, మౌలిక సదుపాయాల కల్పన మరియు అనుబంధ ఆలయాల అభివృద్ధికి సంబంధించి పలు కీలక నిర్ణయాలు తీసుకున్నారు. ఈ సమావేశంలో మొత్తం 72 అంశాలపై సుదీర్ఘంగా చర్చించి బోర్డు సభ్యులు ఆమోదం తెలిపారు. ఈరోజు టిటిడి ధర్మకర్తల మండలి సమావేశం 11 గంటల నుంచి ఇప్పటి వరకు కొనసాగింది. సుమారు 72 పాయింట్లు డిస్కస్ చేయడం జరిగింది. అందులో కొన్ని మీకు వివరించే ప్రయత్నం చేస్తాం. 6.31 కోట్లతో తిరుమలలో ఎస్ఎస్సి టోకన్లు కలిగి ఉన్న భక్తుల కోసం అల్వార్ ట్యాంక్ సమీపంలో శాశ్వత షెల్టర్లు, క్యూ లైన్లు, టాయిలెట్లు నిర్మించేందుకు టెండర్లు పిలిచాం. దానికి ఆమోదం తెలపడం జరిగింది. తిరుమలలోని కుమారధార, పసుపుధార డ్యాములు
మరింత పటిష్టంగా ఉండేందుకు డబుల్ లేన్ వంతెన నిర్మాణానికి 2.77 కోట్లు మంజూరుకు ఆమోదం. తిరుమలలో గ్రీన్ ఎనర్జీ అభివృద్ధి చేయడంలో భాగంగా జిఎన్సి సమీపంలో 800 కిలోవాట్ల విండ్ మిల్ టర్బైన్ ఏర్పాటు చేయడానికి కోసం విష్ అండ్ విండ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ వారి విరాళంగా ఏర్పాటు చేసి టీటీడీకి 25 సంవత్సరాల పాటు నిరంతరంగా విద్యుత్ సరఫరా చేయడానికి వారు ముందుకు వచ్చారు. అది కూడా ఈ రోజు ఆమోదం చెప్పడం జరిగింది. తిరుమలలో ఎస్వి మ్యూజియం లో 12 ఏళ్లకు పైబడిన సందర్శకులకు ₹50 GSTతో కలిపి ప్రవేశ రుసుము నిర్ణయించడమైనది. తదుపరి మ్యూజియం నిర్వహణ బాధ్యతలను టాటా కంపెనీకే ఇస్తే ఎలా ఉంటుంది? వాళ్ళు మెరుగైన సేవలు అందిస్తారు. స్టాండర్డ్ అయిన కంపెనీ వాళ్ళని రిక్వెస్ట్ చేద్దామని వాళ్ళని రిక్వెస్ట్ చేసి వాళ్ళకి ఈ ఆఫర్ ఇస్తున్నామనేటువంటి ఉద్దేశంతో బోర్డు ఆమోదం తెలిపింది. తిరుమల కాకులమానుతి సమీపంలో 25 ఏళ్లకు పడిపోయిన ఈ ఘన పదార్థాలు వ్యర్థాలు 100,000 టన్నుల అక్కడ వేస్ట్ మేనేజ్మెంట్ గా పడి ఉంది. అవన్నీ బయోమైనింగ్ ద్వారా శాస్త్రీయంగా శుద్ధి చేయడానికి 5 కోట్లు మంజూరు చేయడం జరిగింది. భక్తుల భద్రత దృష్ట్యా తిరుమల తిరుపతిలో టీటీడీ ఆలయాలు విశ్రాంతి భవనాల్లో అగ్నిమాపక ఫైర్ సేఫ్టీ సంబంధించినటువంటి ఎక్విప్మెంట్ ఏదైతే ఉందో దాన్ని 2.35 కోట్లతో నిర్వహణ పనులు నిరంతరాయంగా కొనసాగించాలని నిర్ణయం చేయడం జరిగింది. భక్తుల భద్రత ఇంపార్టెంట్ అనే ఉద్దేశం ఈ నిర్ణయం తీసుకోవడం జరిగింది. తిరుమలలో టీబీసీ మరియు ఏటీసీ విశ్రాంతి భవనాల వద్ద ఉన్న 12 పాత భవనాలను తొలగించి వాటి స్థానంలో దాతల సహకారంతో నూతన భవనాలను నిర్మించేందుకు నిర్ణయం చేయడం జరిగింది. అదేవిధంగా 2027 సంవత్సరానికి సంబంధించి శ్రీవారి క్యాలెండర్ డైరీలు ముద్రించేందుకు టీటీడీ బోర్డు నిర్ణయించి ఇందులో డైరీలు 10 లక్షలు, 12 పేజీల క్యాలెండర్లు 13.50 లక్షలు, 6 పేజీల క్యాలెండర్ 75,000 ముద్రించేందుకు ఆమోదం తెలపడం జరిగింది. గతంతో పోలిస్తే ఈసారి చాలా తక్కువ రేట్లో మనం వాళ్ళతో నెగోషియేట్ చేసి అది ఇవ్వటం జరిగింది. అవన్నీ కూడా డీటెయిల్ మీకు అందిస్తాం. ప్రధానమైన అంశం ఏంటంటే అపోహ చాలా మందికి ఉండదు. ఆల్రెడీ ఇప్పటి వరకు డొనేట్ చేసిన వాళ్ళకి ఉన్న ప్రివిలేజెస్ లో ఏ రకమైన మార్పు లేదు, రెట్రోస్పెక్టివ్ ఎఫెక్ట్ లేదు. ఈ అపోహ చిన్నగా ఉంది, అది లేదు. ఎట్టి పరిస్థితిలో పాత వాళ్ళ ప్రివిలేజెస్ అలాగే హానర్ చేస్తాము. ఇది క్రెడిబిలిటీ ఇష్యూ, అన్ని హానర్ చేయటం జరుగుతుంది. మున్ముందు రేపటి నుంచి వచ్చే డొనేషన్స్ ని కొత్త పాలసీలోకి వస్తుంది. ఈ పాలసీ తయారు చేసి పంపించడం జరిగింది. కేంద్ర గృహ నిర్మాణం మరియు పట్టణ వ్యవహారాల మంత్రిత్వ శాఖ, కేంద్ర సామాజిక న్యాయం మరియు సాధికారత మంత్రిత్వ శాఖ సంయుక్త ఆధ్వర్యంలో అమలు చేస్తున్న నామ్స్టే కార్యక్రమాన్ని పారిశుద్ధ్య కార్మికులు సద్వినియోగం చేసుకోవాలని జిల్లా కలెక్టర్ డాక్టర్ ఎస్ వెంకటేశ్వర్ తెలిపారు. మంగళవారం స్థానిక పీజీఆర్ఎస్ హాల్ నందు నిర్వహించిన నామ్స్టే దినోత్సవ కార్యక్రమంలో పాల్గొని పారిశుద్ధ్య కార్మికులకు దిశానిర్దేశం చేశారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ సమాజ పరిశుభ్రతను కాపాడడంలో పారిశుద్ధ్య కార్మికులు, రాక్ పీకర్లు, డోర్ టు డోర్ వ్యర్థాల సేకరణ సిబ్బంది, మున్సిపాలిటీలు, గ్రామ పంచాయతీలలో పనిచేసే పారిశుద్ధ్య కార్మికులు, ద్రవ్య వ్యర్థాల నిర్వహణలో పనిచేసే సిబ్బంది అందిస్తున్న సేవలు అమూల్యమైనవని కొనియాడారు. వారి శ్రమను గుర్తించి గౌరవప్రదమైన జీవనం కల్పించడంతో పాటు సామాజిక, ఆర్థిక భద్రత కల్పించేందుకు కేంద్ర ప్రభుత్వం నామ్స్టే కార్యక్రమాన్ని అమలు చేస్తుందన్నారు. పారిశుద్ధ్య కార్మికులందరికీ ప్రభుత్వ గుర్తింపు కార్డులు అందజేయడం, ఈ శ్రమ్ పోర్టల్లో నమోదు చేయించడం, ఆరోగ్య భద్రత కల్పించడం, ఉపాధి అవకాశాలను మెరుగుపరచడం ఈ కార్యక్రమం ముఖ్య ఉద్దేశమని తెలిపారు. వ్యర్థాల సేకరణకు అవసరమైన ఆటోలు, ఇతర వాహనాల కొనుగోలుపై 5 లక్షల వరకు వడ్డీ రాయితీతో కూడిన రుణ సదుపాయం కల్పిస్తున్నట్లు వివరించారు. గ్రామ పంచాయతీల ఆధ్వర్యంలో స్వయం సహాయక సంఘాల ద్వారా డ్రై వేస్ట్ కలెక్షన్ సెంటర్లను ఏర్పాటు చేసి వ్యర్థాల నిర్వహణను మరింత సమర్థవంతంగా నిర్వహించేందుకు చర్యలు తీసుకుంటున్నట్లు తెలిపారు. పారిశుద్ధ్య కార్మికులకు గ్లోవ్స్, బూట్లు, మాస్కులు, శానిటైజర్లు, క్యాపులు వంటి వ్యక్తిగత రక్షణ పరికరాలను ప్రభుత్వం అందిస్తుందన్నారు. భవిష్యత్తులో అనారోగ్య సమస్యలు తలెత్తినప్పుడు ఆసుపత్రి చికిత్స కోసం 5 లక్షల వరకు ఆరోగ్య బీమా సౌకర్యం అందుబాటులో ఉంటుందని, అలాగే వారి పిల్లలకు 10వ తరగతి వరకు కేంద్ర ప్రభుత్వం ప్రీ మెట్రిక్ స్కాలర్షిప్లను అందజేస్తుందని తెలిపారు. ఇదంతా చూసుకుంటాం. యాక్టివిటీస్ అంటాం. యాక్టివిటీస్ అంటే వీళ్ళు మన
ఎవరైతే వీధుల్లో మరియు రోడ్ల మీద చెత్త సేకరించారు మన వర్కర్స్ ఊర్లలో కానీ సిటీలో చాలా పెద్ద పెద్ద సంచులు పట్టుకొని ఎక్కడ చెత్త కనిపిస్తే ఏదో తీసుకొని వాటి దాంట్లో ఏదైతే రీసైకిల్ చేయగలరో ఏదైతే మనం తిరిగి వాడడం వల్ల అదంతా పక్కకు పెట్టి చేసేవాళ్ళు చాలా సంవత్సరాల నుంచి మన దగ్గర మన ముందే తిరుగుతూ ఉంటారు. అదంతా మనం నిజం చెప్పాలంటే ఏంటి పెద్ద చెత్త సంచి పట్టుకొని ఇట్లా వస్తున్నాడు ఏంటి అనేది కూడా అనుకుంటున్నాం. కానీ మనందరం మనకే సహకరిస్తారు. చెత్త పడిపోకుండా ఎక్కడ వీధుల్లో ఉండకుండా వాళ్ళందరూ కూడా మళ్ళీ రీసైకిల్ చెత్తను ఒకసారి వచ్చిన దాన్ని మళ్ళీ ఇంకోసారి వాడే విధంగా కూడా వాళ్ళు చాలా అవసరాలు డైరెక్ట్ వాళ్ళని తీసుకెళ్ళారు. వీళ్ళందరూ మనం ఎప్పుడు కూడా ఏ ప్రభుత్వంలో గుర్తించలేదు. అదేవిధంగా ఇంటింటికి వచ్చి పాత సామాన్లు పరిసరాలు సమాజం అంతా కూడా పరిశుభ్రంగా ఉంచి చెత్త కనిపించకుండా చెత్తని రీసైక్లింగ్ చేయడం కోసం వీళ్ళందరూ ఇందులో ఉండే వాళ్ళందరినీ కూడా గుర్తించడం కోసం బ్రహ్మాండ కార్యక్రమం చేపట్టారు. దాన్నే నమస్తే అని నామకరణం చేస్తారు. నేషనల్ యాక్షన్ ఫర్ మెకనైజ్డ్ శానిటేషన్ సిస్టమ్. అంటే ఎవరైతే పనిలో ఉన్నారో వాళ్ళకి ఒకటి గుర్తింపు కావడిస్తూ, రెండోది వాళ్ళకి ఏదన్నా బళ్ళు కావాలన్నా ఆటోలు కావాలన్నా చక్కగా సేకరించడం దానికి లోన్లు రూపైన వాళ్ళకి 5 లక్షల వరకు రుణాలపై వడ్డీ రాయితీ ఇస్తూ, అదేవిధంగా పిల్లలకు కూడా ప్రీమెట్రిక్స్ ఆలోచన వస్తుంది. అంటే ఎవరైతే క్లాస్ ఉన్నారో వాళ్ళ పిల్లలకు ప్రీమెట్రిక్ అంటే 10th క్లాస్ అండ్ ముందు అనుకున్నటువంటి క్లాసుల్లో స్కాలర్షిప్ కూడా ప్రభుత్వం కేంద్ర ప్రభుత్వం అందిస్తుంది. అదేవిధంగా పిల్లలు ఎక్కువ మందికి ఇబ్బందులు ఉంటాయి కాబట్టి పిపి కిట్లు, గ్లౌలు, బూట్లు ఇలాంటి ఇంకా శానిటైజర్లు, ఇంకా మాస్కులు, ఇట్లా కవర్ చేసుకునే క్యాప్లు ఇవన్నీ కూడా ఇవ్వడం జరుగుతుంది. ఇవన్నీ కూడా తిరుపతిలో పుంగనూరు తెలుగుదేశం పార్టీ కార్యకర్తల సమావేశంలో అధికార పార్టీలు 2 గ్రూపులుగా చీలి కొట్టుకోవడం, దానిని చిత్రీకరిస్తున్న మీడియా ప్రతినిధులపై దాడికి పూనుకోవడం, కెమెరాలు ధ్వంసం చేయడం, మీడియా మిత్రులను తెలిసి కూడా దుర్మార్గంగా దౌర్జన్యపూరితంగా వ్యవహరించిన తెలుగుదేశం పార్టీ కార్యకర్తలపై క్రిమినల్ చర్యలు తీసుకోవాలని, మరలా ఇలాంటివి జరగకుండా చూడవలసిన అవసరం పోలీసులపై ఎంతైనా ఉందని, అందుకు పోలీసులు కఠినంగా చర్యలు తీసుకోవాలని జర్నలిస్టు మరియు ప్రజా సంఘాల నేతలు డిమాండ్ చేశారు. నిన్నటి దినం పుంగునూరు నియోజకవర్గంలో ఉన్నటువంటి తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు నాయకుల సమావేశం తిరుపతిలో ఒక ప్రైవేట్ లాడ్జీలో ఒక హోటల్లో సమావేశం నిర్వహించుకున్నారు. అది వాళ్ళ అంతర్గత సమస్య, నిర్వహించుకోవచ్చు, తప్పేం లేదు. అయితే అక్కడ జరిగినటువంటి సంఘటన ఇద్దరి మధ్య ఆధిపత్య పోరు జరుగుతున్నటువంటి నాయకత్వంలో అక్కడ గొడవలు జరిగాయి. గొడవలు జరిగిన దాన్ని మీడియా విలేకరులందరూ కూడా దానిపైన స్వేచ్ఛగా రాయడానికి, మీడియా దాన్ని తీసి వెలుగులోకి చెప్పడానికి ప్రయత్నం చేసింది. దానికి అక్కడ ఉన్నటువంటి తెలుగుదేశం కూటమి తెలుగుదేశం నాయకులే మీడియా పైన దౌర్జన్యంగా రకరకాలైనటువంటి నానా బూతులు తిరుగుతూ, కెమెరాలు పగలగొడుతూ, మీడియా ఎవరైతే కవరేజ్ చేయడానికి వచ్చినటువంటి విలేకరుల పైన దాడి చేయడం సిపిఐగా తీవ్రంగా ఖండిస్తా ఉన్నాం. మీడియాకు స్వేచ్ఛ లేకుండా చేయడం, మీడియాని ఇబ్బంది పెట్టేటువంటి, హర్షించేటువంటి పరిస్థితి చేయడం సమంజసం కాదు. అది ఏ రాజకీయ పార్టీ అయినా సరే, రాజకీయాలు శాశ్వతం కాదు. అది వైసీపీ ప్రభుత్వమా, లేకపోతే తెలుగుదేశం ప్రభుత్వమా, కాంగ్రెసా, బీజేపీయా, ఇంకోటి కాదు. ఏ రాజకీయ పార్టీ అయినా ఇలాంటి దౌర్జన్యాలు చేసి మీడియా పైన దౌర్జన్యం చేయడాన్ని భారత కమ్యూనిస్టు పార్టీ సిపిఐగా తీవ్రంగా ఖండిస్తూ ఉన్నాం. అదే పద్ధతిలో వివిధ రాజకీయ పార్టీల్లో కూడా ఏదన్నా ఒక రాజకీయ పార్టీకి సంబంధించిన ఒక అంశాన్ని పెడితే వెంటనే ప్రెస్ క్లబ్ ఎక్కి రకరకాలైనటువంటి బూతు మాటలతో, అట్లా వైసీపీ ప్రభుత్వం కావచ్చు, కూటమి ప్రభుత్వ నాయకులు కావచ్చు, లేకపోతే బీజేపీ ప్రభుత్వ నాయకులు కావచ్చు, టీడీపీ నాయకులు కావచ్చు,
ఒకరినొకరిని విమర్శించుకునేటువంటి పద్ధతిలో ప్రెస్ మీట్లు పెట్టి మరీ సవాళ్ళు విసురుతూ ఉంటారు. మరి ఇలాంటి మీడియా పైన దాడులు జరిగినప్పుడు ఎక్కడికి వెళ్ళారు వీళ్ళందరూ మేము అడుగుతా ఉన్నాం. ఈవేళ చంద్రబాబు నాయుడు గారు కూడా మాట్లాడాలి. చంద్రబాబు నాయుడు గారు నోరు తెరవాలి. వాళ్ళ అంతర్గతంగా వాళ్ళ పార్టీ సమస్యల పైన వాళ్ళు ఏమైనా మాట్లాడుకోవచ్చు, వాళ్ళకు ఉన్నటువంటి స్వేచ్ఛ అది. ఇలాంటి మీడియా పైన నిన్న జరిగినటువంటి సంఘటన అన్ని టీవీల్లోనూ అన్ని పత్రికల్లోనూ వెలుగులోకి వచ్చింది, ప్రపంచానికే తెలియజేసింది. మరి ఇప్పటి వరకు ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు ఒక్క మాట అంటూ ఒక్క మాట మాట్లాడాల. అంటే మీకు వేరే జరుగుంటే వేరే మాట్లాడచ్చు, ఇలా మీ పార్టీ నాయకులు ఎవరైనా కావచ్చు. కాబట్టి నిన్న జరిగినటువంటి సంఘటనలో ముఖ్యమంత్రి గారు ఖండించాలి, వివిధ రాజకీయ పార్టీలు కూడా ఖండించాలి. ఇక్కడ ఉన్నటువంటి జిల్లా ఎస్పీ గారు, కలెక్టర్ గారు భవిష్యత్తులో ఇలాంటి సంఘటనలు జరగకుండా ఈ అధికార పార్టీ అయినా ప్రతిపక్ష పార్టీ అయినా ఒకే విధంగా ఉండేటువంటి పద్ధతిలో వాళ్ళ పైన భవిష్యత్తులో ఇలాంటి సంఘటనలు జరగకుండా ఉండడానికి సక్రమైనటువంటి కేసు పెట్టి అరెస్ట్ చేయాలని చెప్పేసి సిపిఐగా డిమాండ్ చేస్తూ ఉన్నాం. ఇన్ఛార్జ్ నియమించే క్రమంలో మన వీడియోగ్రాఫర్లు, రిపోర్టర్లు అక్కడ వెళ్ళడం జరిగింది. అక్కడ వేసి మన వాళ్ళు చిత్రీకరిస్తుండగా వాళ్ళ పార్టీ వాళ్ళు అక్కడ వాళ్ళని అంటే చిత్తకబాదారు మన జర్నలిస్ట్ని. దానికి వెంటనే అక్కడ ఉన్న మన జర్నలిస్టులతోటి జర్నలిస్టులందరూ వెళ్ళి అక్కడ ఖండించారు. అక్కడ మినిస్టర్ కూడా ఉన్నారు, మినిస్టర్ గారిని రమ్మని చెప్పేసి అక్కడ వాళ్ళు రిప్రజెంటేటివ్ వాళ్ళని అడిగాం. ఈ విధంగా మీ దాంట్లో మీరు ఎట్లయినా కొట్టుకోండి, ఏదైనా సావండి, మనకు సంబంధం లేదు. మన జర్నలిస్టులు అనేవాళ్ళు ఏ పార్టీకైనా సంబంధించిన మేము మా కులము మతం అంతలే, మాకున్నది ఒకటి కులము, జర్నలిస్టు కులం. ఈ జర్నలిస్టులకి మేము ఏమి జరిగినా మేము ముందుంటాము అనే ఒక విధంతోనే మేము ముందుకు వెళ్తున్నాం. అదేవిధంగా ఈ మన ఏపీజేఎఫ్ దీని తరపున మనం మొత్తం పూర్తి స్థాయిలో అందరూ కూడా దీన్ని ఖండించాలని చెప్పేసి కూడా నేను మరొకసారి కేಳುకుంటుంటే. పట్టణంలోని పుంగమ్మ చెరువు కట్ట రహదారి నిర్మాణ పనులను వెంటనే పూర్తి చేయాలంటూ బీజేపీ రాష్ట్ర మైనార్టీ నాయకుడు డాక్టర్ ఆయూబ్ ఖాన్, ఎస్సీ మోర్చా నాయకుడు నరసింహులు చేపట్టిన శాంతియుత నిరాహార దీక్ష సోమవారం ముగిసింది. ఆర్ఎండ్బీ అధికారులు దీక్షా శిబిరానికి చేరుకొని హామీ ఇవ్వడంతో నాయకులు తమ దీక్షను విరమించారు. రహదారి అధ్వానంగా మారి ప్రజలు పడుతున్న ఇబ్బందులను తొలగించాలని డిమాండ్ చేస్తూ నాయకులు ఈ దీక్షకు దిగారు. విషయం తెలుసుకున్న ఆర్ఎండ్బీ అధికారి వెంకటయ్య దీక్షా శిబిరాన్ని సందర్శించి నాయకులతో చర్చలు జరిపారు. రానున్న శనివారంలోగా రహదారి నిర్మాణ పనులను పూర్తి చేస్తామని ఆయన భరోసా ఇచ్చారు. అధికారుల హామీపై విశ్వాసం వ్యక్తం చేస్తూ డాక్టర్ ఆయూబ్ ఖాన్, నరసింహులు నిమ్మరసం తాగి దీక్షను విరమించారు. ఈ సందర్భంగా ఆయూబ్ ఖాన్ మాట్లాడుతూ అధికారులు ఇచ్చిన మాట నిలబెట్టుకుని శనివారంలోగా రహదారి పనులను పూర్తి చేసి ప్రజల సమస్యకు శాశ్వత పరిష్కారం చూపాలని కోరారు. పొంగనూరు కట్ట పైన ఉండే రోడ్డు పరిస్థితి గురించి ఉదయం 9 గంటల నుంచి మేము శాంతియుతంగా నిరాహార దీక్ష చేస్తున్నాము. దానికి గాను సార్ డిఈ గారు అంటే రోడ్ అండ్ బంగ్లా రోడ్డు భవనాల శాఖ డిఈ గారు దానికి స్పందిస్తూ మా ముందర వచ్చి ఈ వారం లోపల అంటే శనివారం లోపల బ్యాలెన్స్ ఉండే రోడ్డు పని చేపిచ్చేస్తాము, మీరు దీక్షను విరమించుకోండి అని చెప్పడం జరిగింది. దానికి స్పందిస్తూ మేము ఆయన మాటల్ని గౌరవిస్తూ ఆయన చెప్పిన మాటల్ని శిరసావహిస్తూ ఈ దీక్షను విరమిస్తున్నాం ఈరోజు. అలాగే ఎన్ఎస్పేట్ పోయే రోడ్డు అంటే రామచంద్రపురం పోయే రోడ్డు కూడా దాన్ని కూడా కాంట్రాక్టర్ తీసుకున్నారంట. దాంట్లో కూడా ఇమ్మీడియట్గా స్పందించినారు. దాన్ని ఇమీడియట్గా ఆ పని కూడా ఎక్కుంటారు ఈ పని అయిన వెంటనే. అలాగే ఇక్కడ బ్రిడ్జ్ కూలిపోతుందని చెప్పి 2-3 రోజుల నుంచి వైరల్ అవుతా ఉంది సోషల్ మీడియాలో. ఆ బ్రిడ్జ్ కూడా శాంక్షన్ అయింది. ఇది సార్ యొక్క ప్రోద్బలంతో సార్ యొక్క ముందుకు వచ్చి ఆయన చేస్తున్నారు కాబట్టి ఆయనకి మేము అభినందిస్తూ మీరు చెప్పిన మాట ప్రకారం పని చేపించుకుంటే మీకు మేము కృతజ్ఞతలుగా ఉంటామని చెప్పి విన్నవించుకుంటున్నాము. ధన్యవాదములు. చెరువు కట్ట రోడ్డు అంటే పొంగనూరు, శంకరాలపేట, బైరెడ్డిపల్లి రోడ్డు. ఇది 0/0 నుండి 3/6 వరకు ఈ పొంగనూరు సబ్ డివిజన్ కిందకు వస్తుంది. ఈ రోడ్లో ప్యాచ్ వర్క్ అలాగే బ్యూటీ రెన్యువల్స్ 150 లక్షలు శాంక్షన్ అయింది. పని మొదలుపెట్టి కాంట్రాక్టర్ చేత 1 కిలోమీటర్ వరకు వెట్ మిక్స్ మెక్కడం మరియు బిఎం కంప్లీట్ చేయడం జరిగింది. కానీ రిమైనింగ్ 1 కిలోమీటర్ నుంచి 3/6 అంటే దాదాపు 300 మీటర్ల వరకు వెట్ మిక్స్ వేయడం జరిగింది. కానీ యుద్ధం కారణంగా బిటుమిన్ దొరకడం చాలా కష్టంగా ఉంది. అందువల్ల కాంట్రాక్టర్కు సఫర్ అవుతున్నాడు. అతనికి నోటీస్ ఇవ్వడం కూడా జరిగింది. ఈ విషయంగా కాంట్రాక్టరు పని చేయడానికి
ముందుకు రాకుండా ఉన్నాడు. అందువల్ల అతను నోటీసులు ఇవ్వడం జరిగింది. అలాగనే ఈ విషయాన్ని మా పై అధికారులైనటువంటి ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్ చిత్తూరు, అలాగనే సూపరింటెండెంట్ ఇంజనీర్ గారికి తెలియజేయడం జరిగింది. వారు కూడా త్వరలోనే నోటీసులు ఇచ్చే అవకాశం ఉంది. కాంట్రాక్ట్కి అయితే ఈరోజు కూడా మా ఈఏ గారు వీలైన తొందరగా అంటే 1 వీక్ లోపల ఈ వర్క్ని కంప్లీట్ చేయగలమని నేను డిపార్ట్మెంట్ తరఫున హామీ ఇస్తున్నాను. ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ ఆరోగ్యంపై వైసీపీ సోషల్ మీడియా విభాగం చేస్తున్న తప్పుడు ప్రచారాలపై జనసేన పార్టీ తిరుపతి నియోజకవర్గ ఇన్ఛార్జ్ కిరణ్ రాయల్ తీవ్ర స్థాయిలో మండిపడ్డారు. వైసీపీ సోషల్ మీడియా పేటీఎం బ్యాచ్ అరాచకాలు హద్దులు దాటాయని, వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తూ తిరుపతి ఈస్ట్ పోలీస్ స్టేషన్లో ఆయన రాతపూర్వకంగా ఫిర్యాదు చేశారు. ఈ సందర్భంగా కిరణ్ రాయల్ మీడియాతో మాట్లాడుతూ కీలక వ్యాఖ్యలు చేశారు. ఈరోజు తిరుపతి ఈస్ట్ పోలీస్ స్టేషన్ నందు మా డిప్యూటీ సీఎం, మా పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ గారి మీద వైసీపీ పేటీఎం కుక్కలు చేస్తున్న సోషల్ మీడియా ట్రోలింగ్కి చెక్ పెట్టేందుకు ఈరోజు ఈస్ట్ పోలీస్ స్టేషన్లో సీఏ గారికి ఫిర్యాదు చేయడం జరిగింది. మా జనసేన పార్టీ లీగల్ టీం అందరూ ఆధ్వర్యంలో, జన సైనికుల ఆధ్వర్యంలో వచ్చి ఈరోజు సీఏ గారిని కలిసి వాళ్ళు ఏ విధంగా అయితే ట్రోల్ చేస్తారో మీరు చూపించడం జరిగింది. పవన్ కళ్యాణ్ గారి ఆరోగ్య రీత్యా అభిమానులు తాకిడి వల్ల కొన్ని సంవత్సరాల క్రితం ఆయనకి రిప్స్ చిన్న ప్రాబ్లం వస్తే ఆయన సర్జరీ చేసుకున్నాడు ముంబైలో, అందరూ తెలిసిన విషయమే. ఇది ఒరిజినల్ ఫోటో, దీన్ని ఎడిట్ చేసి ఇలా పెట్టడం, దీనికి కావాల్సిన కామెంట్లు ఇష్టం వచ్చినట్టు సోషల్ మీడియాలో పెట్టడం, కనీసం ఒక మనిషి ఆరోగ్యం బాగా హాస్పిటల్లో ఉంటే కూడా ఇలాంటి కుక్క బుద్ధి పోదా మీకు? ఇలాంటి కామెంట్లు పవన్ కళ్యాణ్ గారు పెడతారా? ఎవరికి ఆపదున్నా ఆదుకునే వ్యక్తి, సహాయం చేసే వ్యక్తి పవన్ కళ్యాణ్ వ్యక్తి మీద మీరు ఈరోజు వైసీపీ సోషల్ మీడియా మీరందరూ కూడా ఇలా ట్రోల్ చేయడం కరెక్ట్ కాదు. పవన్ కళ్యాణ్ గారిని అదేవిధంగా చంద్రబాబు గారు వెళ్ళి పిలిస్తే నేను వస్తాను త్వరలో చెప్తే దాన్ని కూడా మీరు వైరల్ చేయడం చూడండి ఎంత దారుణం ఇది. ఎంత దారుణం అండి, ఒక డిప్యూటీ సీఎంని ఇలాంటి ట్రోల్ చేస్తారా? నిన్నే ఒకటికి చెప్పకూడదు తినిపించాం ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మాట్లాడేందుకు. అతను ఒకడు ఈ రాష్ట్రాల్లో అందరి దగ్గర అయిపోయింది, ఇక్కడ మూసుకున్నాడు, ఇక్కడ కేసులు పెట్టించుకున్నాడు. నాగరాణి యాదవ్, నాగార్జున యాదవ్ ఉన్నాడు, అతను తీసుకెళ్ళి తెలంగాణలో జైల్లో పెట్టారు. వీళ్ళ వైసీపీ వాళ్ళు ఎంతమంది జైల్లో పెట్టినా, ఎంతమంది కేసులు పెట్టినా సిగ్గులేదేమో. మీకు ఒక విషయం చెప్తే గుర్తుపెట్టుకోండి, వైసీపీ పేటీఎం కుక్కలారా, అలాగే అంబటి రాంబాబు కానీ, పేర్నాని కానీ ఎవరైతే మాట్లాడుతున్నారో, ఇదే జగన్మోహన్ రెడ్డి 2019లో ఇంత కత్తి, కోడి కత్తి, ఇంత కత్తి పొడిస్తే ఇంత హాస్పిటల్ ఇంత బెడ్ మీద పడుకున్నాడు ఐసీయూలో. ఆ రోజు మేము ఏమిచ్చాం తెలుసా? జగన్మోహన్ రెడ్డి ప్రతిపక్ష నేత త్వరగా కోలుకోవాలి, ఆయన తిరిగి ఆరోగ్యంగా రావాలని చెప్పి పవన్ కళ్యాణ్ గారి స్టేట్మెంట్ ఇచ్చి లెటర్ ఉంది. అలాంటి వ్యక్తిని పట్టుకొని ఆయన హాస్పిటల్లో ఉంటే మీరు మీ పరామర్శ మాకు అవసరంలా, మీ బోడీ పరామర్శ మాకేం వద్దు, మీరేం మాకేం లెటర్ వేయాల్సిన అవసరంలా, మీరు చెప్పాల్సిన కనీసం ఒక మానవతా దృక్పథం. ఆయన ఒక డిప్యూటీ సీఎం, ఆయన హాస్పిటల్లో ఉన్నప్పుడు ఆయన మీద ఇష్టం వచ్చినట్టు వైరల్గా కామెంట్లు పెట్టి, ఫోటోలు పెట్టి వైరల్ చేయడం బాధేస్తుంది. ఓట్లేసిన ప్రజలకు బాధేస్తుంది, కార్యకర్తలు బాధేస్తుంది. మీరు కంట్రోల్ లేకపోతే మాత్రం రాబోయే రోజుల్లో తాట తీసేస్తాం. ఒక్కొక్కరు సీరియస్ చెప్తున్నాం, మీ అందరికి కూడా చెప్తున్నాం, వైసీపీ పేటీఎం గారికి, వైసీపీ సోషల్ మీడియాలకి రాబోయే రోజు తీవ్ర పరిణామాలు ఉంటాయి. మీరు అధికారంలో వచ్చి భ్రమలోకి 20 ఏళ్ళు కనపడరు, మీరు 20-15 ఏళ్ళు మేమే ఉంటాం, మీ భ్రమలో ఉంటారు మీరు. ఒక్కొక్కరు తాట తీసేస్తామని చెప్పి కూడా హెచ్చరిస్తున్నాం. తిరుపతిలో జూనియర్ ఎన్టీఆర్ ఫ్యాన్స్ అసోసియేషన్ సభ్యులు కృష్ణ యాదవ్, రాజేష్, హేమంత్, కిషోర్, యోగి తదితరులు మీడియాతో మాట్లాడారు. గత కొద్ది రోజులుగా సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న 100 కోట్ల సేవా కార్యక్రమాల పోస్టర్లపై స్పందిస్తూ ఆ కార్యక్రమాలు అధికారిక జూనియర్ ఎన్టీఆర్ అభిమాన సంఘాలకు సంబంధం లేదని స్పష్టం చేశారు. అభిమానుల మనోభావాలను దెబ్బతీసేలా తప్పుడు ప్రచారం చేయడం సరికాదని అన్నారు. ఈ వ్యవహారంపై చట్టపరమైన చర్యలు తీసుకోవాలని జిల్లా ఎస్పీకి ఫిర్యాదు చేయనున్నట్లు వెల్లడించారు. భవిష్యత్తులో ఇలాంటి ఘటనలు పునరావృతం కాకుండా కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. అది మామూలుగా ఈ విధంగా సేవా కార్యక్రమాలు ఎన్టీఆర్ గారికి కొన్ని లక్షల్లో ఉంటారు, వెబ్సైట్లు పెట్టుకొని వాళ్ళ శక్తి కొద్దీ వాళ్ళు చేసుకుంటూ, చిన్న చిన్న విలేజ్లో కూడా ఉంటారు, వాళ్ళ శక్తి కొద్దీ వాళ్ళు చేసుకుంటూ. సరే వీళ్ళు ఏదో పెట్టి చేస్తున్నారు అనేది మాకు తెలిసిన వరకు తెలుసుకున్నాం. ఇది అటు ఇటు పోయి రాజకీయాలకు అది ఇది అని దాని చుట్టూ తిప్పేసి హీరో గారి గౌరవ ప్రతిష్టలకు భంగం కలిగిస్తూ, ఎన్టీఆర్ అభిమానుల మనోభావాలు దెబ్బతీస్తూ పోతూ ఉండే కొద్దీ రాత్రి మాకు కొద్దిగా డౌట్ వచ్చి ఎంక్వైరీ చేసుకోవడం జరిగింది. అఫిషియల్గా నిన్న స్టేట్ ఎన్టీఆర్ ఫ్యాన్స్ తరఫున ఒక స్టేట్మెంట్ ఇవ్వాలని డిసైడ్ చేసి ఈరోజు తెల్లవారుతో అనుకొని ప్రెస్ మీట్ పెట్టడం జరిగింది. నేను చెప్పడం అనేది రా ఎన్టీఆర్ ఫ్యాన్స్కి, ఎన్టీఆర్ గారికి, ఎన్టీఆర్ ఫ్యాన్స్కి ఎటువంటి సంబంధం లేదు.
ఇది అఫీషియల్గా చెప్తున్న మాట. ఎన్టీఆర్ ఫ్యాన్స్ తరఫున వాళ్ళు ఏదో సేవా కార్యక్రమాలు పెట్టుకోవచ్చు, ఎన్టీఆర్ పేరు కూడా పెట్టుకోవచ్చు, దాంట్లో తప్పులే. వాళ్ళ సేవా కార్యక్రమాలు మేనేజ్ చేసుకోవచ్చు. 100 కోట్లని అందరికీ చెప్తూ ఒక పోస్టర్ రిలీజ్ చేసి అభిమానుల్లో పేదోళ్ళు ఉంటారు, ఏదో సహాయం పొందవచ్చనే ఆశాభావాలతో కూడా ఉంటారు. వాళ్ళని కూడా మిస్యూజ్ చేసి కన్ఫ్యూజన్లో పెట్టి ప్రజల్లో కూడా అదేవిధంగా ఉంటారు. వాళ్ళని కన్ఫ్యూజ్ చేసి 100 కోట్లని పోస్టర్ రిలీజ్ చేసి దీన్ని అట్టే తీసుకెళ్ళి ఎన్టీఆర్కి గౌరవానికి భంగం కలిగే విధంగా సోషల్ మీడియాలో తీసుకెళ్ళాం. మేమేం చెప్తామంటే వాళ్ళ సేవా కార్యక్రమాలు మేము చేయొద్దని మేము చెప్పట్లేదు. సేమ్ టైం అభిమానుల మనోభావాలు గౌరవిస్తూ ఎన్టీఆర్ అభిమాని అంటున్నారు. ఎన్టీఆర్ గారు హట్ అయ్యే విధంగా మీరు ఈ విధంగా చేయడం తప్పు. ఈ విషయం మీరు అప్పుడే ఖండించుంటే ఇంతవరకు వచ్చిండేది కాదు. మీరు స్టార్ట్ చేసింది మీరే. 4 రోజులు ఆనందం పొందారు. అది ఎందుకు చేశారో ఏమో మాకు తెలియదు. మేము తేరుకునే లోపల 4 రోజులు అయిపోయింది. వీళ్ళు చెప్తారేమో, వీళ్ళే స్టేట్మెంట్ ఇస్తారేమో, వీళ్ళే కదా దీనికి ఆద్యం పోశారు. దీని గురించి మాకేం తెలియదు. అఫీషియల్గా ఎన్టీఆర్ ఫ్యాన్స్ గురించి ఏమీ తెలియదు. వాళ్ళు బయట నుంచి వచ్చి ఏదో ప్రెస్ మీట్ అన్నారు, ఏదో మేము కూడా ఏదో సేవా కార్యక్రమం చేస్తారులే, ఇది మామూలులే అనేసి మేము గుమ్మన అయిపోయాం. కాబట్టి ఇలాంటి విషయాలు ఇంకెప్పుడు జరగకుండా దీనిపైన న్యాయ విచారణ ప్లస్ ఎస్పీ గారికి చట్టపరమైన చర్యల కోసం ఎస్పీ గారిని రేపు కలవడం జరుగుతుంది. ఖచ్చితంగా నెక్స్ట్ ఈ విధంగా ఎవరు కానీ చేసినా వాళ్ళకి తగిన శాస్తి జరిగే విధంగా రేపు కంప్లైంట్ ఇస్తూ వాళ్ళకి నెక్స్ట్ ఎవరు ఈ విధంగా ట్రై చేసే విధంగా భయపడాలనేది మా అందు అనుకున్నా. కాబట్టి రేపు ఎస్పీ గారిని కలిసి స్టేట్మెంట్ కంప్లైంట్ ఇవ్వబోతుంది. ఓటేరులో సంచలనం సృష్టించిన శ్రీనివాస్ హత్య కేసును తిరుపతి రూరల్ పోలీసులు అత్యంత వేగంగా ఛేదించారు. ఈ కేసుకు సంబంధించిన వివరాలను ఏఎస్పీ రవిమనోహరాచారి తిరుపతి రూరల్ పోలీస్ స్టేషన్లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో వెల్లడించారు. పోలీసుల విచారణలో హత్యకు గల కారణాలు విస్తుపోయేలా చేశాయి. ఒక మాలదాసుడు అనే వ్యక్తి ఇతను ఆదోనికి కర్నూలు జిల్లా అంటే ఇంతకుముందు కర్నూలు జిల్లా ఆదోని ప్రాంతానికి చెందినవాడు. అతని కుటుంబంతో తిరుపతికి వచ్చి బ్రతుకుతూ ఉన్నాడు, లేబర్ వర్క్ చేసుకుంటూ. సో అతన్ని కొంతమంది గుర్తు తెలియని వ్యక్తులు మర్డర్ చేసి హత్య చేసి అతని మోటార్ సైకిల్ను తీసుకొని వెళ్ళిపోయారు. ఇది ఆ రోజు మనకు తెలిసినటువంటి సమాచారం. దాని మీద కేసు కట్టడం జరిగింది. ఎవరికి తెలియదు. తర్వాత దీనిలో ఎస్పీ గారు ఒక టీంను పెట్టి మన చంద్రగిరి డిఎస్పీ గారి ఆధ్వర్యంలో మద్దయ్య ఇంకా వాళ్ళ ఎస్ఐస్ కానీ అనుకున్నారు వాళ్ళందరితో ఒక టీం పెట్టి దర్యాప్తు సాగించడం జరిగింది. ఆ దర్యాప్తులో మనకి యాక్చువల్గా అయితే ప్రత్యక్షమైనటువంటి ఆధారాలు ఏం లేవు. కేవలం ఈ సీసీ కెమెరాల ఫుటేజు ప్లస్ టెక్నికల్గా ఎవిడెన్సు ఇవన్నీ తీసుకొని మనం ముద్దాయిలను ఐడెంటిఫై చేయడం జరిగింది. వాళ్ళు ఎవరంటే ముద్దాయిలు ఉప్పుశెట్టి ఆకాషు, మన ఓటేరు గ్రామం అతనే. అదేవిధంగా వాసునూరి రాఘవేంద్ర, అతను శ్రీనివాసపురం అక్కడ నుండి అతను. సో వీళ్ళిద్దరు కూడా ఇక్కడి వాళ్ళే. సో మనకు దర్యాప్తులో తేలింది ఏమిటి, వీళ్ళిద్దరు తాగుతూ ఉండి ఎవరైతే చనిపోయిన వ్యక్తి ఉన్నాడో అతను తాగుతూ ఉంటే గొడవ జరిగింది, అతను చంపేశారు, బండి తీసుకొని వెళ్ళిపోయారు. ఇది బ్రీఫ్. అయితే ఇది తీసినప్పుడు, ఇది జరుగుతున్నప్పుడు ఒక వీడియో కూడా తీయడం జరిగింది వాళ్ళే. ఏది వాడిని కొట్టేది చేసేది అన్ని ఆ వీడియో సాక్ష్యం కూడా ఉంది మనకు. ఇది అయిపోయిన తర్వాత బండి తీసుకుని పోయినారు. ఈ విషయాన్ని ఇంకొక వ్యక్తికి చెప్పారండి, నేను పలానా చంపినాము అని చెప్పి. థర్డ్ పర్సన్ వాడు ఎవడే అంటే జైవేల్ రాజు, యోగిమల్లవరం. అతనికి చెప్పారు, నాన్న నేను చంపినాను అని చెప్తే అట్లీస్ట్ వాడి బాధ్యతన్నా పోలీసుకు చెప్పాలి. సో సాక్ష్యాలను దాచినందుకు గాను, అతన్ని మర్డర్ చేసినందుకు గాను ఈ ఇద్దరు వ్యక్తుల్ని అరెస్ట్ చేయడం జరిగింది. దాని తర్వాత వాళ్ళ దగ్గర నుంచి ఒక మోటార్ సైకిల్ కూడా ఏదైతే దొంగతనానికి గురైందో ఆ దొంగతనానికి గురైనటువంటి మోటార్ సైకిల్ని కూడా స్వాధీనం చేసుకోవడం జరిగింది. అదేవిధంగా ఈ కేసులో ఉన్నటువంటి ఉప్పుశెట్టి ఆకాశ్ మీద గతంలో ఒక 2 కేసులు ఉన్నాయి. ఇది 324 కేసెస్ 2 ఉన్నాయి. అదే దారిన వాడిని తాగడం కొట్టడం, ఇదే ఆ 2 కేసులు కూడా ఉన్నాయి అతని మీద. ఎస్పీ గారు వీళ్ళందరినీ అభినందించడం జరిగింది. ఎవరైతే దీనిలో పనిచేశారో ఎస్ఐలు అందరినీ కూడా, ఇన్స్పెక్టర్ని, డిఎస్పీ అందరినీ అభినందించడం జరిగింది. అందులో ఇది అసలు క్లూలెస్ అనుకున్నాం. నేను కూడా సీన్కి పోయాను, క్లూలెస్ అనుకున్నాం. కానీ బాగా కష్టపడి శాస్త్రీయ టెక్నికల్ ఎవిడెన్స్ అన్ని సెక్యూర్ చేసుకుని డిటెక్ట్ చేయడం జరిగింది. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. టీటీడీ చైర్మన్ బీఆర్ నాయుడు అధ్యక్షతన జరిగిన పాలక మండలి సమావేశం. పలు కీలక నిర్ణయాలకు ఆమోదం.
శ్రీవారి ఆలయంలో వేడుకగా జరిగిన కోయిలాల్వార్ తిరుమంజనం. శ్రీవారి ఆలయాన్ని శుద్ధి చేసిన పాలక మండలి సభ్యులు, అధికారులు, భక్తులు. ఓటర్ల జాబితా ప్రత్యేక సవరణ గడువు జూలై 24 వరకు పొడిగింపు. జిల్లా కలెక్టర్ వెంకటేశ్వర్ వెల్లడి. అమరావతిలో మినీ అమెజాన్ పై వ్యంగ్యాస్త్రాలు సంధించిన మాజీ ఎమ్మెల్యే భూమన. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. నమస్కారం.